So, dear students, welcome back to theory and practice of GST class. You see, in the previous class, what we have done, we have enabled GST. GST enable చేయటం ఎట్లనో చూపించాను మీకు. ఓకేనా? అట్లనే GST enabling తో పాటు కంపెనీ లెవెల్లో మనం ట్యాక్స్ పర్సంటేజ్ కూడా సెట్ చేసాం. మొన్న 18% అని చెప్పి కంపెనీ లెవెల్లో ట్యాక్సేషన్ GST పర్సంటేజ్ 18% అని చెప్పి ఫిక్స్ చేశాం. అది ఒక్కటి మాత్రమే కాకుండా ఇంకా ఇతర లెవెల్స్ లో కూడా మనం ట్యాక్సేషన్ ఇవ్వచ్చు. ఎక్కడెక్కడ జిఎస్టి పర్సంటేజ్ ట్యాక్స్ పర్సంటేజ్ ఇవ్వచ్చో మనం ఇప్పుడు చూద్దాం. మీరు ఒక్కసారి సిలబస్ చూడండి. ఐఎమ్ షేరింగ్ వన్స్ ద సిలబస్, యూ చెక్ ఇట్. మనం సిలబస్ చూస్తే దిస్ ఇస్ ద సిలబస్. ఒకసారి చూడండి. సెకండ్ యూనిట్ లో ఇంట్రొడక్షన్, ఎనేబులింగ్ జిఎస్టి అండ్ డిఫైనింగ్ ట్యాక్స్ డీటెయిల్స్, ఇది చేసామండి మనం. వీ హ్యావ్ డన్ దిస్. ఇక ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కంపెనీ లెవెల్లో చేసాము. మిగిలిన లెవెల్స్ లో ఎక్కడెక్కడో చూద్దాం. అది ఎందుకంటే ఇదే కంటిన్యూ చేస్తే, ఈ టాపిక్ కంటిన్యూ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది మీకు సెకండ్ యూనిట్ లో చివర్లో ఉన్నది. యూ కెన్ చెక్. డిఫైనింగ్ జిఎస్టి రేట్స్ ఎట్ స్టాక్ గ్రూప్ లెవెల్, డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్స్ అని ఉన్నది. ఇదే టాపిక్ లో కంటిన్యూయేషన్ లో డిఫైనింగ్ జిఎస్టి రేట్స్ ఎట్ స్టాక్ గ్రూప్ లెవెల్, డిఫైనింగ్ జిఎస్టి రేట్ ఎట్ ట్రాన్సాక్షన్ లెవెల్, హైయరార్కీ ఆఫ్ అప్లయింగ్ ట్యాక్స్ రేట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు ఇందులో. కంపెనీ లెవెల్లో ఎట్లా చేయాలనో చెప్పాను మీకు. కంపెనీ లెవెల్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు దిస్ యువర్ టాలీ. రైట్, ఇప్పుడు చూడండి, కంపెనీ లెవెల్ తర్వాత నేను ఏం చేస్తున్నానో గమనించండి ఒక్కసారి. ఐఎమ్ గోయింగ్ టు మై కంపెనీ నేమ్ ఈజ్ రమేష్. యూ కెన్ సీ హియర్ ఐ హావ్ ఓపెన్డ్ కంపెనీ విత్ ద నేమ్ ఆఫ్ రమేష్. ఓకే, ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోలో గేట్ వే ఆఫ్ టాలీలో మాస్టర్స్ లో అకౌంట్స్ ఇన్ఫో ఐఎమ్ గోయింగ్. సేమ్ క్లిక్. ఇక్కడ లెడ్జర్ అని ఉన్నదండి. యూ కెన్ సీ లెడ్జర్స్. లెడ్జర్స్ లోకి వెళ్తున్నానండి. ఐఎమ్ క్రియేటింగ్ సింగిల్ లెడ్జర్. సింగిల్ లెడ్జర్ లో ఐఎమ్ క్రియేటింగ్. ఏం క్రియేట్ చేస్తున్నానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, I am purchasing goods from a person. The person name is, let us take for example, Raghu. So Raghu పేరు తోటి నేను I have opened an account. RAGHU Raghu. ఓకే, చూడండి, ఇది రఘు నుంచి నేను I am purchasing goods from him. అతను ఏ అకౌంట్ కిందకి వస్తారండి మనకు? అండర్ ఏ అకౌంట్ అవుతుంది అప్పుడు? అది క్యాపిటల్ కాదు. రఘు అనేది క్యాపిటల్ ఏమన్నా? గుర్తుపెట్టుకోండి, పేర్లు అనేవి నార్మల్ గా ఉంటాయి. సన్రీ క్రెడిటార్స్ ఆర్ సన్రీ డెటార్స్. మనకు డబ్బులు ఇస్తున్నట్లయితే హి ఈజ్ క్రెడిటార్. ఇఫ్ వి ఆర్ గివింగ్ టు హిమ్, హి ఈజ్ డెటార్. ఓకే, అతని నుంచి మనం గూడ్స్ కొనుగోలు చేస్తున్నాం. వి డిడ్ నాట్ పే ఎనీ మనీ. అతను ఏమవుతాడు? క్రెడిటార్ అవుతాడు. అతను మనకు క్రెడిట్ బేసిస్ మీద ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ పక్కన గ్రూప్స్ వస్తాయి, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్. ఇక్కడ సన్రీ క్రెడిటార్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సన్రీ క్రెడిటార్స్. చూడండి, ఇక్కడ రఘు, మనం ఏ నేమ్ తో, నేమ్ రఘు, అండర్ ఏ గ్రూప్? సన్రీ క్రెడిటార్స్. క్రెడిటార్స్ గ్రూప్ లో రఘు పేరుతోటి మనం అకౌంట్ ఓపెన్ చేస్తాం. డిడ్ యూ అండర్స్టాండ్? మనము వ్యాపారం చేయాలి అంటే మనం వీ హావ్ టు పర్చేస్ గూడ్స్. మనం ప్రొడ్యూస్ చేయగలిగే వేరే దగ్గర కొని మనం అమ్ముతున్నాం. కొనేటప్పుడు వాడు ఇస్తున్నాడు అంటే అతను క్రెడిటార్ కదా, మనం డబ్బులు ఇవ్వట్లేదు. మనం క్రెడిట్ బేసిస్ మీద కొనుక్కున్నాం. సో యూ హ్యావ్ టు ఓపెన్ దట్ పర్సన్స్ నేమ్. ఆ పర్సన్ నేను ఏమనుకున్నా అంటే రఘు అని అనుకున్నా. లెడ్జర్ మీకు టాలీ చెప్పినప్పుడు లెడ్జర్స్ ప్లస్ గ్రూప్స్ అని చెప్పాను. లెడ్జర్ క్రియేటింగ్ లెడ్జర్ అండర్ విచ్ గ్రూప్ అని చెప్పాను. ఇక్కడ మీకు గ్రూప్స్ వస్తాయి ఇట్ సైడ్. ఇవ్వండి, ఇక్కడ కూడా ఇదన్నీ గ్రూప్స్. మనం ఇక్కడ ఓపెన్ చేసిన అకౌంట్ ఏ గ్రూప్ కు సంబంధించిందో చూసి అది క్లిక్ చేయాలి. మీకు టాలీ చెప్పినప్పుడు చెప్పాను. ఓకే, సో రఘు సన్రీ క్రెడిటార్స్ అన్నాను. ఇప్పుడు ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ 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 ఎంటర్. చూడండి, మనకు తెలంగాణనే కదా స్టేట్. తెలంగాణ అని కొట్టాను. నెక్స్ట్, ప్రొవైడింగ్ బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్,
ఇవన్నీ ఏవి లేవు మనకు. ఏం చేస్తున్నానండి? ఎస్ కొడుతున్నాం. ఓకే, మనం ఇప్పుడు ఎవరి పేరుతో అకౌంట్ ఓపెన్ చేస్తామండి? రఘు పేరుతో అకౌంట్ ఓపెన్ చేశాను. వన్స్ వీ విల్ గో బ్యాక్ టు F11. ఒకసారి ఫీచర్స్ లోకి వెళ్తున్నా నేను. చూడండి, ఫీచర్స్ లో మళ్ళీ మీకు స్టాట్యుటరీలోకి వెళ్ళమని చెప్పాను. F3 కొట్టి ఇవ్వండి. నా దాంట్లో ఎస్ లేవండి, ఇవి తీసేస్తున్నాయి. చూడండి, ఐ డిడ్ నాట్ ఎనేబుల్ జిఎస్టి, ఇవి తీసేస్తున్నాయి. అందుకనే నాకు పర్సన్ రఘు పేరుతో అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు జిఎస్టి రేట్స్ అడగలేదు. ఇవి ఇక్కడ ఎస్ పెట్టి ఉంటే అక్కడ అడుగుతుంది ఖచ్చితంగా. ఓకేనా, నేను ఐఆమ్ ఎనేబులింగ్ జిఎస్టి. ఎస్ కొట్టానండి, ఇక్కడ కూడా ఎస్ కొట్టాను. ఎస్ కొట్టేసి ఇక్కడ తెలంగాణ రెగ్యులర్ అన్నాను. కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయితే, కంట్రోల్ ఏ కొడితే ఏది కొడితే అది యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ సేవ్. ఓకే, కంట్రోల్ ఏ. మళ్ళొక్కసారి రఘు, ఐఎమ్ ప్రిపేరింగ్ రఘు నేమ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇంతకు ముందు రఘు నేమ్ తోటి ఆల్రెడీ ఉన్నదట, అందుకనే ఇట్ ఈస్ నాట్ టేకింగ్. ఓకే, ఇంతకు ముందు ఇది రాలేదు, చూసారా మీరు జిఎస్టి అనేది? ఇంతకు ముందు స్క్రీన్ లో జిఎస్టి అనేది రాలేదు, ఎందుకంటే అది నేను ఎనేబుల్ చేయలేదు, అది నో ఉండదు. ఇప్పుడు F11 పోయి F3 కొట్టి జిఎస్టిని ఎనేబుల్ చేస్తే ఇది వచ్చింది, జిఎస్టి ఎస్ నోనా అని. ఇప్పుడు నేను ఏం చేయాలి మరి? ఐ హావ్ టు చేంజ్ ఇట్. ఎట్లా చేంజ్ చేయొచ్చు? నేను ఎట్లా చేంజ్ చేయొచ్చో చూపిస్తున్నాను, చూడండి. చూడండి, బ్యాక్ వెళ్ళండి. ఇప్పుడు లెడ్జర్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నది రఘు పేరు మీద. నేను ఇప్పుడు మార్చాలంటే ఏం చేయాలి? ఆల్టర్ నొక్కాలి. ఆల్టర్ అంటే చేంజ్. ఆల్టర్ నొక్కుతున్నాను. రఘు పేరుతో అకౌంట్ ఉన్నది ఆల్రెడీ, నేను నొక్కాను. చూడండి, రఘు పేరుతో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. రఘు, సన్రీ, క్రెడిటర్, ఆల్ డీటెయిల్స్ ఆర్ దేర్. ఇండియా, తెలంగాణ. నెక్స్ట్ ఇవ్వండి, ఇక్కడ జిఎస్టి డీటెయిల్స్ అడుగుతున్నది. ఇప్పుడు ఇంతకుముందు అడగలేదు, ఎందుకంటే అది నో ఉన్నది. దాన్ని ఎస్ చేసి ఐఎమ్ చేంజింగ్ ఇట్ హియర్. చూడండి, రెగ్యులర్ డీలర్ అని పెట్టాను. జిఎస్టి ఐఎన్ నెంబర్ లేదు మన దగ్గర. జిఎస్టి ఐఎన్ అంటే ఏం చెప్పాను? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. మీ పాన్ నెంబర్ ఏదైతే ఉన్నదో, పాన్ లో ఎన్ని డిజిట్స్ ఉంటాయంటే 10 డిజిట్స్. మీరు లెక్క పెట్టుకోండి కావాలంటే, ఎందుకంటే పాన్ కార్డు ఉంటే. జిఎస్టి ఐఎన్ లో గుర్తుపెట్టుకోండి, టోటల్ 15 digits will be there. You have to remember. GST IN, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ లో 15 digits ఉంటాయి. కొన్ని నెంబర్స్ ఉంటాయి, కొన్ని ఆల్ఫాబెట్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు అది లేదు, నేను వదిలేస్తున్నాను. అది అడుగుతున్నాను, జిఎస్టి ఐఎన్ నెంబర్ లేదు మరి జాగ్రత్త అని. సో నేను, నా దగ్గర లేదు కాబట్టి ఐఎమ్ స్కిప్పింగ్. ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్. ఇప్పుడు పర్సంటేజ్ అడుగుతుంది, ట్యాక్స్ పర్సంటేజ్. ఇంతకు ముందు అది ఆప్షన్ రాలేదు మనకు. ఎందుకు అందు రాలేదు కాబట్టి నేను ఏం చేశాను? F11కి పోయి F3 కొట్టి జిఎస్టి ఎనేబుల్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఎస్ అంట, వై అని కొట్టాను. ఇక్కడ పర్సంటేజ్ అడుగుతుంది. చూడండి, రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులర్, నో నో నో. జిఎస్టి ఐఎన్ లేదు కాబట్టి ఇది అంటున్నాను. నో అంటే నో కొడుతున్నాను. రైట్, సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్, ఎస్ కొట్టేసాను. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్, యాక్సెప్ట్. ఎస్, రఘు పేరుతోటి ఐ హ్యావ్ ఓపెన్డ్ 1 account. ఓకేనా, అట్లానే నేను ఇంకొక అకౌంట్ ఓపెన్ చేస్తాను. ఐ విల్ ఓపెన్ అనదర్ అకౌంట్. దట్ ఈజ్, ఏం చేయాలండి? నేను అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే నేను పర్చేజ్ చేసుకుంటా అని చెప్పాను. కాబట్టి పర్చేజెస్కి ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. ఐ హ్యావ్ టు ఓపెన్ అనదర్ అకౌంట్ ఫర్ పర్చేజెస్. ఓకే, సో పర్చేజెస్ కొట్టినాక, పర్చేజెస్ అనేది దేని కిందకి వస్తుందంటే చూడండి, ఇందులో వీటిలో దేని కిందకి వస్తుంది? పర్చేజ్ అకౌంట్స్ అని ఉంది కదా క్లియర్ గా. సో పర్చేజ్ అకౌంట్స్, రైట్. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్. ఎస్. ఈజ్ జిఎస్టి అప్లికబుల్? ఎస్, అప్లికబుల్. జిఎస్టి అప్లికబుల్ అని అడుగుతున్నది, అప్లికబుల్ అని చెప్తున్నాను. సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఏమంటారండి? ఇప్పుడు ఎస్ అంట. చూడండి, ఇప్పుడు పర్సంటేజ్ వచ్చిందా? చూడండి, ట్యాక్సెబిలిటీ, ట్యాక్సెబుల్. మీకు జిఎస్టి ట్యాక్స్ లో రకరకాలు చెప్పాను. నిల్ ట్యాక్స్, ఎగ్జెంప్టెడ్ జిఎస్టి. చూడండి, నిల్ రేటెడ్, ఎగ్జెంప్ట్, ట్యాక్సెబుల్ అంట. నేను ఇప్పుడు ట్యాక్సెబుల్ అంటే మనకు ట్యాక్స్ రేట్ ఎంత అనేది అడుగుతుంది అక్కడ. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టైపింగ్ ఇట్ యాజ్ 12%. 12% నేను ఇచ్చేసానండి. అవి గూడ్సా సర్వీసెసా? గూడ్సే మనం కొనేది. ప్రస్తుతానికైతే ఇంకా సర్వీసెస్ లోకి పోలేదు. వీఆర్ ఎంటరింగ్ ఇట్ యాజ్ గూడ్స్. యాజ్ ఇట్ ఈజ్ మనం సేవ్ చేయాలంటే ఏం చేయాలండి? కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈజ్ సేవ్ అయిపోతుంది.
చివరి దాకా పోయి ఎంటర్ 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 కొట్టి ఎస్ కొట్టాల్సిన అవసరం లేదు. డిడ్ యూ అండర్స్టాండ్? మనము ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చామనుకోండి, ఇక్కడ దాకా వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసాం, చివరిలో సేవ్ చేయాలంటే ఇవన్నీ ఎంటర్ 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 కొట్టినాక ఇక్కడ దాకా వచ్చినాక ఎస్ నో అని వస్తుంది. అప్పుడు ఎస్ అని కొడతాం. అంతా కొట్టవలసిన అవసరం లేకుండా కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు మనము ఎక్కడెక్కడ ట్యాక్స్ రేట్స్ ఇచ్చామండి? కంపెనీ లెవెల్లో ఇచ్చాము ఒకటి, పర్చేజ్ చేసినప్పుడు కూడా ఒకటి అడిగింది, ఇప్పుడు పర్చేజెస్ లో కూడా ఇచ్చాము. ఓకేనా? ఐఎమ్ గోయింగ్ బ్యాక్, వన్స్ ఐ విల్ షో ఇట్. ఇక్కడ ఆల్టర్ అంటున్నాను, చూద్దాము పర్చేజెస్ లో రేట్ ఉందా లేదా ఒకసారి చూద్దాం. సెట్ ఆల్టర్ జిఎస్టీ డీటెయిల్స్ ఉన్నదా, రేట్ ఉన్నదా, నో అని ఉన్నది. మనం ఏం చేయాలి? దీన్ని ఎస్ చేయాలా? లెటర్స్ చెక్ ఇట్. ఎస్ అన్నాము. ఇదిగో 12% ఉందా? 12% ఉంది కదా. చూద్దాం, లెటర్స్ యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు చూద్దాం, మళ్ళొకసారి చూద్దాం, లెటర్స్ సి. ఓకే, అగైన్ ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ నో. బట్ కానీ మనం ఎంటర్ చేసినప్పుడు ఇక్కడ ఎస్ అని అన్నప్పుడు మాత్రం ఏమొస్తున్నదండి? పర్సంటేజ్ ఆటోమేటిక్ వస్తుంది డిఫాల్ట్ గా. ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్ 12% వచ్చింది. ఓకేనా? ఈవెన్ దో ఇట్ ఈస్ మెన్షన్డ్ యాజ్ నో, పర్సంటేజ్ ఈస్ బీయింగ్ డిస్ప్లేడ్, డోంట్ వర్రీ అబౌట్ ఇట్. ఓకే, సో అలానే మనం ఇంతకు ముందు రఘు పేరుతో కూడా ఓపెన్ చేసాం కదా ఒకటి. లెటర్స్ చెక్ ఇట్ ఆల్సో. రఘును కూడా ఒకసారి చెక్ చేద్దాం. రఘు రెగ్యులర్ అండ్ చెకింగ్. ఓకే, ఐ విల్ సేవ్ ఇట్. ఓకేనా? చూడండి, మనం ఎక్కడెక్కడ చేసామండి రేట్స్, ఎక్కడెక్కడ స్పెసిఫై చేసాము? కంపెనీ దగ్గర చేసాము, దెన్ పర్చేజెస్ చేసినప్పుడు పర్చేజెస్ దగ్గర కూడా స్పెసిఫై చేసాము. నౌ ఐ విల్ ఓపెన్ అనదర్ అకౌంట్. పర్చేజ్ చేసినవి మన దగ్గరే ఉంచుకుంటామా లేకుంటే అమ్ముతామా? వి విల్ సెల్. అంటే మనకి ఇంకా ఏం అకౌంట్ కావాలండి? సేల్స్ అకౌంట్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్. ఓకేనా? సో ఐఎమ్ ఓపెనింగ్ సేల్స్ లెడ్జర్ ఆల్సో. ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ లెడ్జర్, సేల్స్. సేల్స్ అనేది దేని కిందకి వస్తుందండి? ఏ అకౌంట్, ఏ గ్రూప్ లో మనం చేయొచ్చు చూడండి. సేల్స్ అకౌంట్ సపరేట్ గా ఉంది చూడండి. సో ఐఎమ్ ఓపెనింగ్ సేల్స్. ఇన్వెంటరీ వాల్యూస్ ఆర్ ఎఫెక్టెడ్. ఎస్. అప్లికేబుల్ జిఎస్టీ is applicable. Set alter GST details is yes. Again it is asking rate. చూడండి, ఇక్కడ రేట్ అడుగుతుందా? ట్యాక్సబిలిటీ ఈజ్ ట్యాక్సబుల్. ట్యాక్సబిలిటీ అంటే అన్నోన్ ఉంటుంది, ఎగ్జెంప్ట్ ఉంటుంది, నిల్ రేటెడ్ ఉంటుంది, ట్యాక్సబుల్ ఉంటుందండి. వీ హ్యావ్ టు చేంజ్ ఇట్ టు ట్యాక్సబుల్. ట్యాక్సబుల్ అని చేయండి, దెన్ ఇట్ విల్ ఆస్క్ ఎంత రేట్ ఇవ్వాలి జిఎస్టీ అనేది అడుగుతుంది. ఇట్ విల్ ఆస్క్. సో ఐఎమ్ మేకింగ్ ఇట్ యాజ్ 12%. ఇక్కడ కూడా 12% ఇస్తున్నాను, మీకు తెలవాలని అంతే. ఓకేనా? దీన్ని ఏం చేస్తున్నాను నెక్స్ట్? సర్వీసెస్ ఉన్నదాన్ని ఏం చేస్తున్నాను? గూడ్స్ కి చేస్తాను. యాక్సెప్ట్. ఎస్. చూడండి, పర్చేజెస్ లో నేను ట్యాక్సేషన్ ఇంప్లిమెంట్ చేశాను, ట్యాక్స్ 12% కొట్టాను. సేల్స్ లో కూడా 12% కొట్టాను. గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ ఇచ్చాను? ఫస్ట్ కంపెనీ లెవెల్లో ఇచ్చాను, తర్వాత ట్రాన్సాక్షన్స్ లో ఇచ్చాను. ట్రాన్సాక్షన్ లెవెల్ అంటాం దాన్ని. పర్చేజెస్ సేల్స్ లో ఇచ్చాము. ఓకేనా? ఇంకా చూద్దాము. సరే, ఇప్పుడు అమ్మకాలు మొదలు పెడతాను. లెట్ us టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు సెల్. నేను అమ్మకం మొదలు పెట్టాలంటే ఎందులోకి వెళ్ళాలి? నేను అమ్మకాలు మొదలు పెట్టాలి అంటే ఓచర్స్ లోకి వెళ్ళాలి. ఓచర్. ఓకేనా? బ్యాక్ వెళ్ళాను, అకౌంటింగ్ ఓచర్స్ లోకి పోయింది. నేను అమ్మాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ కొనాలి. సేల్స్ తోటి అకౌంట్ ఓపెన్ చేశాను, కాకపోతే ఎన్ని కొన్నాను అనేది అక్కడ రాయలేదు. ఫస్ట్ సేల్ ఓచర్ ఒకటి తయారు చేసుకోవాలి. ఓచర్ బేసిస్ మీదే మనం కొన్నట్టు. ఓకేనా? సో ఫస్ట్ సేల్స్ అంటే F8 డైరెక్ట్ కొట్టినా సేల్స్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి రైట్ సైడ్ F8 సేల్స్. చూడండి, ఇక్కడ కొట్టాను. రిఫరెన్స్ నెంబర్ నేను ఏదో ఒకటి ఇస్తున్నాను. ఐఎమ్ గివింగ్ సమ్ నెంబర్ 1 2 3. పార్టీ అకౌంట్ నేమ్ ఇదిగోండి. ఇక్కడ రెండు, మనం రఘు పేరుతో ఆల్రెడీ అకౌంట్ ఓపెన్ చేశాం కదా. చూడండి, రఘు అని వచ్చింది ఇక్కడ. చూడండి,
ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను రఘు అని. ఇవన్నీ అడుగుతుంది, ఇవన్నీ అవసరం లేదండి. యూ కెన్ స్కిప్ ఇట్. స్కిప్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను, కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈస్ సేవ్ అయిపోయింది. కంట్రోల్ ఏ కొడితే యాజ్ ఇట్ ఈస్ ఇట్ విల్ సేవ్, ఇట్ విల్ గో టు దిస్. మళ్ళీ సేల్స్ లెడ్జర్ లో ఇక్కడ ఒకటే ఒకటి ఉంటుంది సేల్స్ అని, దీన్ని సెలెక్ట్ చేయండి. యూ సెలెక్ట్ ఇట్, సేల్స్ అని వచ్చింది. నేమ్ ఆఫ్ ది ఐటమ్, మనము ఏమైనా ఐటమ్స్ పేరు ఇచ్చుకున్నాము ఇప్పటిదాకా, స్టాక్ ఏమైనా క్రియేట్ చేస్తున్నామా, క్రియేట్ చేసుకోలేదు, ఇప్పుడు చేసుకోవాలి. ఏది కొంటున్నామో చెప్పాలి, ఏది కొంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా, పెన్ అని. ఓకే, పెన్ మనం డైరెక్ట్ లోకి స్టాక్ లోకి ఎట్లా వెళ్ళొచ్చు అంటే చూడండి, అక్కడ నేమ్ ఆఫ్ ది ఐటమ్ అని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, అక్కడ ఆల్ట్ ప్లస్ సి కొడితే చేంజ్. మనం ఏది కొనుక్కోవాలో చూపిస్తుంది స్క్రీన్ మీద. ఆల్ట్ ప్లస్ సి, నేమ్ ఆఫ్ ది ఐటమ్ దగ్గర యూ హ్యావ్ టు ఎంటర్ ఆల్ట్ ప్లస్ సి. చూడండి నేను పెన్ అని చెప్తున్నాను, నేమ్ పెన్. ఐ ఆమ్ గివింగ్ ఇట్ యాజ్ పెన్, యూ కెన్. ఓకే, సో పెన్. సి, ఆల్ట్ ప్లస్ సి, ఆల్ట్ ప్లస్ సి. ఓకే, అంటే ఏంటి, ఆల్ట్ సి రెండు ఒకటేసారి కొట్టాలని అర్థం, అంతేగాని ప్లస్ సింబల్ అని కాదు. ఆల్ట్ అండ్ సి ఇట్ మీన్స్. ఓకే, చూడండి అట్లా కొడితే మీకు ఇట్లా ఓపెన్ అవుతుందండి పెన్. రైట్, పెన్నుకు అలియాస్ అంటే దానికి ఇంకొక పేరేమి లేదు, పెన్ అనే అంటుందా. రైట్, ఇక్కడ అండర్ చూడండి, స్టాక్ లో కూడా స్టాక్ ఐటమ్ స్టాక్ గ్రూప్ అని మీకు చెప్పాను టాలీ. పెన్ అనేది ఏ స్టాక్ గ్రూప్ వర్తిస్తుందండి, స్టేషనరీ ఐటమ్స్ అక్కడ, స్టేషనరీ షాప్ అని దానికి గ్రూప్ పేరు ఇస్తున్నా, స్టేషనరీ అంట. ఓకే, చూడండి అక్కడ కూడా మరి అందరు ప్రైమరీ కాకుండా నేను మార్చాలి, స్టేషనరీ ఐ హావ్ టు చేంజ్. చేంజ్ అన్నప్పుడు ఎట్లయితుందని చెప్పాను, ఆల్ట్ ప్లస్ సి. మీకు ఎక్కడ కొత్తది కావాలంటే అక్కడ ఆల్ట్ ప్లస్ సి కొట్టుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. సో ఆల్ట్ సి రెండు ఒకటేసారి కొడితే అక్కడ పేరు ఇవ్వచ్చు, స్టాక్ గ్రూప్. నేను స్టేషనరీ, ఐ ఆమ్ గివింగ్ ఇట్ యాజ్ స్టేషనరీ, TATIONERY, స్టేషనరీ అని ఇచ్చాను. రైట్, ఐఎమ్ ఎంటరింగ్. అండర్ ప్రైమరీనే ఉంచండి. షుడ్ క్వాంటిటీస్ బి యాడెడ్, ఎస్ అనండి. సెట్ ఆల్టర్ జిఎస్టి డీటెయిల్స్ ఏమనాలి, అది నో ఉంది, మనం ఇప్పుడు ఎస్ చేయాలి. ఇక్కడ రేట్ అడుగుతుంది మనం. ఓకే, సి అన్నోన్ ఉంది, అన్నోన్ కాకుండా వీ హ్యావ్ టు మేక్ ఇట్ యాజ్ ట్యాక్సబుల్. అగైన్ ఐ ఆమ్ గివింగ్ ఇట్ యాజ్ 12%. యాక్సెప్ట్, ఎస్. చూడండి ఇక్కడ ట్యాక్స్ ఇచ్చాను, ఎక్కడెక్కడ ఇచ్చారు, కంపెనీ లెవెల్లో ట్యాక్సేషన్ చేంజ్ చేశాను, ట్రాన్సాక్షన్ లెవెల్లో చేంజ్ చేశాను, స్టాక్ గ్రూప్ లెవెల్లో చేంజ్ చేశాను, స్టేషనరీ అనేది 12%. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ పెన్ దగ్గరికి వచ్చాం. ఎంటర్ కొట్టగానే ఇక్కడ చూడండి మీరు అండర్ స్టేషనరీ అని వచ్చిందా, వచ్చింది కదా. ఇక్కడ యూనిట్స్, ఏ యూనిట్లలో కొట్టామంటే ఈ లీటర్లలో కొట్టామా, పెన్ను కిలోలలో కొట్టామా, ఎందులో కొట్టాం, నంబర్, ఇన్ని నెంబర్స్ అని కొట్టాము. లేదా బాక్సులు కొట్టాం, హోల్సేలర్ అటువంటి బాక్స్లలో కొట్టాడు ఇన్ని ఐటమ్స్. నేను బాక్స్ అని చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి BOX, అది రావట్లేదు. రాకపోతే ఏం చేయాలి, మనం బాక్స్ లో ఇవ్వదలుచుకుంటే NOS అని కొట్టండి ఉత్తగా ఫస్ట్, అంటే నెంబర్స్ అని. ఓకే, అక్కడ ఏమి రావట్లేదు. రాకపోతే ఏం చేయాలి, మీకు కొత్తగా ఏదైనా కావాలంటే ఏం చేయాలని చెప్పాను, ఆల్ట్ ప్లస్ ఈ కొడితే అక్కడ యూనిట్ సెంటర్ చేసుకోవడానికి మీకు ఒకటి వస్తుంది, బాక్స్ వస్తుంది. ఓకేనా, ఆల్ట్ ప్లస్ కాకూడదు. చూడండి యూనిట్ క్రియేషన్, మీరు స్టాక్ ఐటమ్ క్రియేట్ చేసుకోవాలన్నా ఆల్ట్ సిలోకి పోయినారు, స్టాక్ గ్రూప్ క్రియేట్ చేసుకోవాలన్నా ఆల్ట్ సి కొట్టారు. ఇప్పుడు యూనిట్స్ లోకి పోవాలన్నా ఆల్ట్ సి కొట్టారు. ఎప్పుడు కొత్త దాంట్లోకి పోవాలి అంటే ఆల్ట్ సి కొట్టాలి. ఓకే, చూడండి ఇక్కడ సింబల్ నేను ఏమంటున్నానంటే బాక్స్ అంటాను, బాక్స్లలో కొంటాం BOX. ఇవ్వండి ఇట్లా వస్తాయి. చూడండి మనం ఏదైనా తప్పు కొడితే ఇట్లా సింబల్ బాక్స్ కావాలి కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. BOX. ఇంతకుముందు నేను నెంబర్స్ అన్నా, చూడండి నెంబర్స్ అంటే ఇక్కడ ఉంటాయి, నెంబర్లలో ఇగో NOS నెంబర్స్ అని ఉందా,
మనకు నెంబర్లలో కొట్టే నెంబర్స్ ఇంతకుముందు కిలోలు అన్న ఒకసారి ఇగో కిలోగ్రామ్స్ కేజీఎస్ కిలోగ్రామ్స్, లీటర్స్ కిలో లీటర్స్, ఓకేనా, గ్రామ్స్ ఎందులో కొంట బాటిల్స్, బ్యాగ్స్, బేల్, బండిల్స్, మనకి ఏదంటే అది పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు బాక్స్ అంటున్నాను, బాక్స్లలో కొంటాం పెన్స్. చూడండి ఐఎమ్ సెలెక్టింగ్ ఇట్ యాజ్ బాక్స్. ఎంటర్ కొట్టండి. ఈజ్ ఇట్ క్లియర్? అర్థమవుతుందా? ఎంటర్ కొడుతున్నా, యాక్సెప్ట్ అనగానే ఎస్. జిఎస్టీ అప్లికబుల్ అనగానే ఇగో ఇక్కడ వచ్చినాయి చూసారా, పెన్ అనే ఐటమ్ స్టేషనరీ కింద ఉన్నది. పెన్ను ఎట్లా కొంటున్నాను? బాక్సులలో కొంటున్నాను, లీటర్లు కాదు, కిలోలు కాదు. ఓకే, జిఎస్టీ అప్లికబుల్ అంటే అప్లికబుల్ అన్నాను. ఇక్కడ అగైన్ ఐఎమ్ ప్రెసింగ్ ఇట్ యాజ్ ఎస్. మళ్ళీ ఒకటి ఐటమ్ వచ్చింది చూడండి, జిఎస్టీ రేట్ ఇక్కడ కూడా ఇస్తుంది. ఎన్ని చోట్ల ఇస్తున్నామో గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ డిఫైనింగ్ ట్యాక్స్ రేట్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. దీన్నే ట్యాక్స్ రేట్ని మనం ఎన్ని లెవెల్స్ లో ఇస్తున్నామో మనం గమనించవచ్చు. ఓకే, సో నాన్ వాల్యూ దేని మీద ఇస్తామండి? వాల్యూ మీదనే జిఎస్టీ కడతామని చెప్తున్నాను నేను. వాల్యూ మీదనా లేకపోతే ఐటమ్ రేట్ల మీదనా అంటున్నాను. ఐఎమ్ మెన్షనింగ్ ఇట్ యాజ్ వాల్యూ. టోటల్ వాల్యూ మీదనే జిఎస్టీ కడతాం. ఓకే, ఎంటర్ కొట్టండి. ఇట్ ఈస్ ట్యాక్సబుల్. పెన్స్ ఆర్ పెన్సిల్స్ ఆర్ పెన్స్, పెన్సిల్స్, స్టేషనరీ ఈజ్ ట్యాక్సబుల్. Again, I am specifying the rate as 12%. Okay. Accept, yes. Right. మీకు అర్థమైందండి? ఇప్పుడు జిఎస్టీ ఎక్కడెక్కడ రేట్స్ ఇచ్చాము, డిఫైనింగ్ అదే మన సిలబస్ లో ఉన్నది అదే. వేర్ ఈస్ ద సిలబస్? డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్స్. ఎక్కడెక్కడ ఇచ్చాము? కంపెనీ లెవెల్లో ఇచ్చాము. పర్చేజెస్, సేల్స్, లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేశాము, లెడ్జర్ సేల్స్ అకౌంట్ ఓపెన్ చేశాము, రఘు అకౌంట్ ఓపెన్ చేశాము. వాటిలలో మనం ఇచ్చాము, రఘు ఒక్కటే మిస్ అయింది. ఐ విల్ చెక్ ఇట్. ఓకేనా? ఇక మళ్ళీ స్టాక్ గ్రూప్ లెవెల్లో ఇచ్చాము, స్టాక్ ఐటమ్ లెవెల్లో ఇచ్చాము. రెండు లెవెల్స్ లో కూడా మనము జిఎస్టీ రేట్ ఇచ్చాము. అర్థమైందా? సో అవే ఇది, దీని యొక్క అర్థం అదే. చూడండి, డిఫైనింగ్ ట్యాక్స్ రేట్స్ ఎట్ మాస్టర్ అండ్ ట్రాన్సాక్షన్ లెవెల్స్, డిఫైనింగ్ జిఎస్టీ రేట్స్ ఎట్ స్టాక్ గ్రూప్ లెవెల్. గ్రూప్ లెవెల్ కి ఇచ్చాము కానీ స్టేషనరీ 12% అన్నగారు. అట్లానే డిఫైనింగ్ జిఎస్టీ రేట్స్ ఎట్ ట్రాన్సాక్షన్ లెవెల్. ట్రాన్సాక్షన్ లెవెల్లో అంటే పర్చేజెస్ ట్రాన్సాక్షన్, దాంట్లో 12% పెట్టాను. సేల్స్ ట్రాన్సాక్షన్ 12% పెట్టానా లేదా? అర్థమైందా? మీరు సేమ్ ఇదే చూసి యు ఎంటర్ ఇట్. మీరు నేనేవైతే చెప్పానో అంటే మీరు ఏం చేస్తారు? మీ అకౌంట్ కంపెనీ ఓపెన్ చేసి యు క్రియేట్ లెడ్జర్స్. రఘు మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి, ఆ పేరు ప్లస్ పర్చేజెస్, సేల్స్, 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోండి. తర్వాత బయటకు వచ్చి ఓచర్స్ క్రియేట్ చేయండి. ఓచర్, నేను ఒక పర్చేజ్ ఓచర్ క్రియేట్ చేశాను, మీరు కూడా పర్చేజ్ ఓచర్ క్రియేట్ చేయండి. ఆ వ్యక్తి పేరు ఎవరైతే ఉన్నదో ఆ వ్యక్తి నుంచి తీసుకుంటున్నట్టుగా తయారు చేయండి. అది స్టాక్ గ్రూప్ లెవెల్లో, స్టాక్ ఐటమ్ లెవెల్లో, అట్లనే పర్చేజెస్కు, సేల్స్కి కూడా మీరు ట్యాక్సేషన్ ఇవ్వండి, జిఎస్టీ రేట్ స్పెసిఫై చేయండి. విల్ యూ డూ? ట్రై చేస్తారా? డూ ఇట్. రైట్, థ్యాంక్ యూ.